తెలిసేటట్లు లేదు, నేను ఆ దుఃఖం బయటట్లేదు అని పరితపిస్తూ ఉంటే ప్రభువు గోచరించాడన్నమాట. 3 మాటలు చెప్పాడనమాట. వివరాలు చాలాసేపు ఉంటాయన్నమాట. విపరీత భావన అని ఒకటి ఉంటుంది, సద్భావన ఒకటి ఉంటుందన్నమాట, భావశూన్యం ఒకటి ఉంటుందన్నమాట. ఈ 3 మాటలు చెప్పి ఇట్లాగ నువ్వు మెదులురా నాయన అని చెప్పాడన్నమాట. ఆ భావం ఎట్టుంటుందో దాన్ని చూస్తున్న వివరంగా మనం చెప్పుకుందాం. ఏం జరిగినా ఇప్పటికి నారాయణ గారి సంవత్సరం 28 రోజులు అయిందన్నమాట. నారాయణ బాబా గారు అంటే అక్కడకున్న పాటు నిలబడ్డా ఆయన. అయితే మీరు రామోపాసన ఇదివరకు దాకా చేస్తుంది అయిపోయిందని చేస్తుందన్నమాట. ఎట్లా చేసేది చూడండి, మీరు మంచిగా యాదించుకోండి అన్నమాట అందరూ కూడా. ఎక్కడి భావములో ఉపాసన అయినదంతా మీద కనపడదన్నమాట, ఎవరికి కనపడదన్నమాట. ఒక సాకేత రాజధాని, సాకేత వాస రామ సామ్రాజ్య శోభిత రామ పాహి సీత అవుతా. భావంతో నేను బాగా భావిస్తాడు. ఇతరికి వెళ్ళేటప్పుడు భావంతో సాకేత రాజధాని గారు వచ్చి రాజధానిలో ఉన్నాడు, అయోధ్య రాజధానిలో ఉన్నాడు నా రాముడు అనుకుంటాడన్నమాట. ఆ తర్వాత అక్కడే భావములోనే నా స్వామికి నైవేద్యాలు పెట్టాలి. ఆంజనేయుడు ఉన్నాడు, విభీషణ అంగదాదులు ఉన్నారు, జాంబవంతులాదులు ఉన్నారు, వీళ్ళందరూ ఎందరో మంది కపిల ఊరు బయటనే వీళ్ళందరికీ ఇంతజాం చేసి ఆ పుష్పక విమానం ఉంచి అట్లాగా ఉంచి ఈ కపలను అందరినీ కూడా వీళ్ళు ఇక్కడనే ఉంచి అందరినీ కూడా ఇక్కడనే ఉంచి ఆ తర్వాత వాళ్ళకు కూడా మా భోజన సౌకర్యాలు కూడా చేసి వాళ్ళందరూ వచ్చిన వాళ్ళకు కూడా పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అన్నం పెట్టకుండా అయితే భోజనం అందిస్తారు. కాబట్టి భోజన సౌకర్యాలన్నీ తాను నేను మళ్ళొస్తానండి అంటున్నాడు. ఎవరితోటి? ఆంజనేయ నేను ఊళ్ళోకి పోయేదాకా రావాలి, ఊళ్ళోకి పోయేదాకా ఆంజనేయ నువ్వు రామచంద్రమూర్తిని చక్కగా అరుచుకో, ఏం కనపడతలేదు. మీరు కూడా ఇంటికి పోయినాక రాత్రిపూట చక్కగా భగవంతుని దిక్కు మనసు పెట్టుకొని గిట్లా అనుకోండి. ఇప్పుడు ఏం పోతున్నాడు, నాకు ఊళ్ళో దాకా పోయి రావాలి పన్నది, నేను అనుకుని పోయి రావాలి కదా. ఆంజనేయ నువ్వు వీళ్ళందరినీ కాపాడు, చూడు నిద్రపోకు. సాయంత్రం పుష్పక విమానంలో ఇల్లు ఇట్లా అనుకుంటూ ఇంత భావం ఒక్కపారి ఎంత భావమో చూడండి. ఆ తర్వాత ఇట్లా అనుకుంటా చేసుకుంటూ ఇల్లు అంటే రామచంద్ర తప్ప మరొకటి లేకుండా వీరు అట్లా తిరిగి ఏ ఊరికి పోయినట్టే భావం అన్నమాట. పోవలేదు. మీరు కూడా అందరు యాచుకుంటే శివభక్తులైన రామభక్తులైన శివ శివ ఏం చెయ్యాలి నువ్వు, పార్వతి ఎక్కడుంది, నీకు దయరాదమ్మా ఏమిటి ఇట్లా అనుకోవాలన్నమాట. నయా పైసా ఖర్చు లేదు. ఈయనకు తెలివైనప్పుడల్లా ఇదంతా ఎప్పుడు తెలివైనప్పుడు రామా 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 పొద్దున్నానికి అనేవాడు అంటేనే ఉంటాడు. కానీ ఎప్పుడు మెలుకోగలిగి తెలియచి రామదేవుని గురించి ఇట్లా ప్రయత్నించుడు. స్వామి నాగా తింతేనా, నన్ను తీసుకోవా, నేను నీ దగ్గర రానా, నేను అర్హుణ్ణి కానా, రామా పలకవేమి అంత స్వతంత్రుడి. నేనేం నీ దర్శనం ఎన్నడగలుగుతాది, నీ దర్శనం ఎన్నడగలుగుతాదన్నమాట. నువ్వు ఎప్పుడు సాక్షాత్కరిస్తావు, ఎందుకు నువ్వు నాకు దర్శనం ఇస్తలేవు అనుకున్నాను అన్నమాట. నేనేం చెయ్యాలి, నీ ప్రార్థన చేయాలి తప్ప నేనేం చేయగలుగుతాను అంటున్నాడు అన్నమాట. అనుకొని భగవంతుని నామం రామనామాన్ని ప్రార్థన చేస్తున్నాడు అన్నమాట. రామనామం రమ్యమైనది, రామనామం రగడలు పోకడలు లేనిది, రమ్యమైనది రామనామం. నారదండ్రి మామునింద్రులు నమ్మినది శ్రీరామనామం, పై కృష్ణాయను సుద్రౌపది పలికినది శ్రీరామనామం. రామనామము రమ్యమైనది, రామనామం రాకడలు పోకడలు లేనిది, రమ్యమైనది రామనామం. రామనామం రామనామం రమ్యమైనది, రామనామం రాకడలు పోకడలు లేనిది, రమ్యమైనది రామనామం. నరరాజి మహామునింద్రులు నమ్మినది శ్రీరామనామము, పై కృష్ణాయను సుద్ర
పలికినది పలికినది శ్రీరామనామమురా. నీవు నేనను భేదమేమియు లేకయున్నది రామనామం. అండ పిండ బ్రహ్మాండములకాధారమైనది రామనామం. బ్రహ్మ సత్యం జగన్మిథ్య భావమే శ్రీరామనామము. మనసు స్థిరముగా నిలుపగలిగేడు మంత్రరాజము రామనామము. సకల జీవులలోను వెలిగే సాక్షి రూపము రామనామం. మరణకాలమునందు ముక్తికి మతి గుర్తును రామనామను. ముదముతో సద్భక్త వరులకు మూలమే శ్రీరామనామము. భక్తిలో భజించు వారికి ముక్తిని సగడి రామనామము. రామనామము రామనామం రమ్యమైనది రామనామం. కాకడలు పోకడలు లేనిది రమ్యమైనది రామనామం. ఇది విధంగా ప్రార్థిస్తూ స్వామి కాబట్టి ఏం చేతు నువ్వు నా దర్శనం ఎన్నడిస్తావు, ఏం చెయ్యాలి నేను అని ఇట్లా బాధపడుతూ ప్రేమలో పిచ్చివాడవుతున్నాను అన్నమాట. ప్రేమలో పిచ్చి కావాలి, సంసారంలో పిచ్చి కావడం అవసరం లేదన్నమాట. స్వామిని గురించి విఖరుడై అరే ఏమిటి నారాయణ గారు భగవద్ దర్శనంకై పిపాసులై ఒక్కొక్క దినము సంవత్సరముగా గడుపుతున్నాడు, ఒక్కొక్క దినము ఏళ్ళుగా గడుస్తున్నది. రామచంద్ర ఎన్నడూ నీ దర్శనము అంటాడనమాట. అక్కడ ఎందుకంటే అందరిలో పరమాత్మ ఉన్నాడు అనే భావంతో సర్వవ్యాపకమైన రామవిభునితో సర్వముఖములు గల మనిషి తదేక లక్షణ వింపుగా సర్వ ప్రపంచం విస్మృతి నుండి సంసారాన్ని మర్చిపోయి తదేక దృష్టితో మురిచిలున్నట్టుండు. రామ 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 ఎన్నడు అని అందులో మూర్తివంతుడు ఉండేదన్నమాట. అయితే శ్రీ భగవంతుడు ఈయనకు ఒక ఉపాయం చెప్పాలనేటువంటిది దృష్టి ఇచ్చాడనమాట. ఆ భగవత్ ప్రచారమే భగవంతుని యొక్క తేజోరు స్వరూపమే ఆకాశంలో అంతటా వ్యాపించినట్టు చూపిస్తున్నాడు. ఆకాశంలో అంతటా నేనే ఉన్నాను, సర్వం ఖల్మిదం బ్రహ్మ అనే దాని మీద అంటున్నాడు అన్నమాట. వానర వీరులు అనేక అట్లా ఉన్నారన్నమాట. కోటి మన్మథులు ధిక్కరించేటువంటి సౌందర్యం. కాబట్టి అటువంటి సౌందర్యంతో విరాజిల్లుతున్నారు శ్రీరామ ప్రభు. సీతామాతతో సాక్షాత్కరించాడనమాట. ఇంత బాధపడుతున్నాడు ఈయనే. ఒక్కసారి పోదాం. అందుకొరకే భద్రాచల రామదాసు గురించి సీతమ్మ తల్లి ఆయనకి దయ లేకున్నా భగవంతు కృప కలిగింది, దర్శనమిస్తున్నాడు. అంతటి సాక్షాత్కారంగా కనపడుతున్నాడు బా. అప్పుడు చూసి ప్రభో సాక్షాత్కరించావా, నీ దయని ఏమన్నా వర్ణించాలి, ఎత్తని చెప్పాలి, ఎంత గొప్పవాడవు అనే విధంగా పరిపరి విధాలుగా భగవంతుని గురించి అట్లాగా వీరు చూస్తున్నారన్నమాట. ఏమిటి భగవంతుని గురించి ఆయన స్తోత్రం చేస్తూ ఎంత మంచివాడో సార్. రామ పాహి సీతారామ పాహి
విధంగా భగవంతుని గురించి అనేక విధాల పరిపరి విధాల స్తోత్రము ఆయన దర్శనం కొరకు ఆనందంగా నట్ట చేస్తూ ఎంతో కాలం గడిపి స్వామి నిష్కపట ప్రేమాలాపములను వినుచు భగవంతుడు చెప్పే ప్రేమాలాపాలు వినుకుంటూ తాను కదలక స్వస్థానముననే కూర్చున్నానా పరివారమును పరికింపజాలునా. స్వామి భగవంతుడు తన జాగలే తన గద్దె మీద కూర్చుంటే అందరిని ఏలగలుగుతాడా, స్వస్థానమును పరివారమును పరికింపజాలుతాడా, నియమావళి కల్పించగలుగుతాడా, నిర్మల ప్రేమ మాత్ర కాబట్టి భక్తులను భక్తి పరవడిచి సాక్షాత్కరించ తొందరగా వచ్చి కాపాడతాడు. అనన్య ప్రేమతో భగవానుడు పరికించును. అన్యాశ్రయం లేక తననే ఎవరైనా సరే నాకు దేవుడు తప్ప ఇంకోటి దిక్కులేదు అనుకునేవాళ్ళు. ఈ మాటలు చదువుతున్నాను కానీ మీకు ఉత్తగా చెప్తే ఆలస్యం అయిద్దని ఏమిటికైనా అనన్యాశ్రయం లేకుండా అందుకని గీతలో కూడా అనన్యశ్చింతయంతో మాం ఏ జన పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం భామ్యం. నన్ను పొందాలంటే ఇంకో ఆశ పెట్టుకోవద్దు. అన్నీ వద్దు, కొడుకున్నాడు, బిడ్డ ఉన్నది, శ్రీమంతం ఉంది, బంగ్లాలు ఉన్నాయి అంటివా నన్ను వెళ్ళినావు కాదు. అనన్యం ఇంకోళ్ళని నన్ను తప్ప ఇంకోళ్ళ మీద పెట్టుకోకు. అనన్యాశ్చింత ఎంతో మాం అనన్యమైన చింతనతో ఎవరు నన్ను చింతిస్తారో ఏ జన పర్యుపాసతే ఏ జనులైతే నన్ను ఉపాసిస్తారో ప్రేమిస్తారో పూజిస్తారో వాళ్ళకి ఏమవుతుంది ఏదో తేషాం నిత్య అభియుక్తానాం నేను వాళ్ళ దగ్గర నౌకరిగా ఉండి నిత్యం ఉంటానన్నమాట. యోగక్షేమం భామ్యం వాళ్ళ లోకంలో ఎట్లా బతకాలి, చచ్చిపోయిన తర్వాత ఎట్లా మోక్షానికి పోవాలి నేను అంతా చూసుకుంటా. కానీ నువ్వు ఇదొక్క పని ఏం దొరికాడు అన్ని చింతన విడిచిపెట్టు. ఇంకొకటి ఇదేమున్నది, కొడుకున్నాడు, ముళ్ళున్నది, తల్లి ఉన్నది, పెళ్ళామున్నది, నాకు పేరున్నది, ప్రతిష్ట ఇలా పడితేవా కొంప మునుగుతుంది అన్నట్టు ఇప్పుడు ఏమంటున్నాడంటే నేను కూడా ఆ తర్వాత అనన్యాశ్రయం లేక అంటే ఇంకొక ఆశ్రయం వీడెవడో రక్షిస్తాడు, నువ్వు వాడు పైసిస్తాడు, వీడు కాపాడుతానే ఆశ్రయం లేకుండా భగవానుడే నన్ను రక్షిస్తాడనే విశ్వాసంతో ఎవరైతే ఉంటారో గజేంద్రుడు చూడు నీవే తప్ప తప్పరం పెరుగ మన్నింపన్వలెందు రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక. అందరూ ఒక మాట చెప్పేది దొరికిన గజేంద్రుడు కూడా శతకోటి గజేంద్రుడికి ఎంతమంది పెళ్ళారు 100 కోట్ల పెళ్ళారు. వాళ్ళని చూసుకొని మురిసి 1000 ఏళ్ళ దాకా ముసలి బట్టి నీళ్ళలో గుంజుకపోయినా ఒకతో కానీ పట్టుకొని ఒక గాడి ఏనుగా గుంజుతారేమో అని 1000 ఏళ్ళ దాకా తండాడు. రాకపోయే తను పూర్తిగా ముక్కు దాకా నీళ్ళు వచ్చి మునిగిపోయి తట్టుకోనేరులో అప్పుడు లావకింతయు లేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబులు తావులు తప్పెను మూర్ఛ వచ్చే తను ఉండస్సెను శ్రమంబయ్యడు నీవే తప్పై తప్పరంబెలుగా మన్నింపన్వలందీను రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక. ఎప్పటిదాకైతే మనం హృదయస్ఫూర్తిగా భగవంతుడు ప్రార్థించడం అప్పుడు రాడనమాట. ఒక్కసారి తన బలం పోయింది, 100 కోట్ల పెళ్ళాలు ఏమో చేస్తారు సహాయం చేస్తున్న బలం పోయింది. అప్పుడు అన్నాడు వీనికి గజేంద్రుడికి పెళ్ళాల బలం పోయింది, ఇక ముక్కులోకి నీళ్ళు వస్తున్నా చచ్చిపోతున్న భయం అయితే అప్పుడే నీవే తప్ప ఈ తప్ప గప్పుడు అన్నాడు. ఆ ముందరంటే ముందర రాకపోనా అనలేదు. ఎవడైనా మనం కూడా నేను పైసలు సంపాదించుకున్నా ఇంకా అది ఉత్తగా కాదు అరగుడిది అన్యాయం అదాయం చేసి వాళ్ళ కర్మ దేవుడు ఎరగాలి. కానీ కాబట్టి నాకు బంగ్లాలు ఉన్నాయి, పెద్ద కొడుకు డాక్టర్ చిన్న కొడుకు కుటుంబుడు కూడా అట్లాగే 1000 ఏళ్ళు పాడు చేసుకున్నాడు, గప్పుడు అది చేసినాడు. అప్పుడు దేవుడు దొరికాడన్నమాట. దేవుడు అంటాడా, నియమాలు పాలించాడా, ఏమాత్రం విరామం ఏర్పడకుండా రక్షించలేడా? నువ్వు ఎట్లయింది నీదే తప్పు, సంసారం మీద ఎక్కువ ప్రేమ శ్రీరామ జయరామ అంటావు అనమాట. అట్లే అన్యమునా శ్రీంపని నిర్మల ప్రేమతో ఆత్మార్పణమని వచ్చినచో నాకు ఇంకోటి లేదు, నా ఆత్మను నీకు సమర్పిస్తున్నాను ప్రభు. శివుడు గాని కేశవుడు గాని అట్లా ఎవరైతే అంటారో తగపడి సాక్షాత్కరించను వాళ్ళకి దగ్గర వెంటనే వచ్చేస్తాడు మన దేవుడు. ఇటు నిదర్శనము ఘోర కలిలో కూడా చాటుటకు భక్తిని పంచిపెట్టకు శ్రీవారు అవతరించి ఇటువంటి దాన్ని ఎన్నిసార్లు అయిందన్నమాట. ఒక విపత్తి ఘటన. భావానంద స్వామి తల్లి ఉన్నది, భార్య ఉన్నది, కొడుకు. అయితే తల్లి ఒకసారి బాగా అభిమానం అయిపోయింది. మందు తాగించడానికి మందు చేయించడానికి దూరం పోవాలి, బండి కట్టుకొని ఆ వైద్యుడు ఎక్కడుంటో అక్కడికి పోవాలి, చాలా దూరం పోవాలనుకొని భార్య వెంబడించుకొని ఎద్దుల బండి కట్టుకొని దూరం దాకా పోతున్నాడన్న పోదామని కొంత దూరం పోయినాడు మేడం. ఎడ్లు అనకేసుకున్నాయి అంటే కాని కడతారు కదా ఎడ్లకు, అది జరిపేసి కాని కిందికైంది, ఎద్దు తలకాయ మీదికైంది అనమాట. అయ్యో అనుకొని ఆ
అనక తీసేద్దామనే భావంతో ఈ నారాయణ గారు ముందరికి వచ్చి కొమ్ము అట్లా పట్టి దాన్ని ఇట్లా కాబట్టి కానీ ఇక్కడ పెట్టాడు. ఎద్దు జాత దాని కొమ్ములు బాగా వాడిగా ఉన్నాయి. ఒక్కపారు కుమ్మిందన్నమాట. కుమ్మితే మూత్రం పిండాలంటే లోపల అనుకో పురుషాలకి తగిలిందన్నమాట. చీరకపోయింది, ధారధారగా రక్తం గారుతుందన్నమాట. పడిపోయినాడు. ఇంకేం చేస్తాడు? రామ రామ ఇదే ఏం చేతు ఎట్టనో పట్టి మళ్ళీ బండ్లేసుకొని ఇంటికి తీసుకుపోయిందన్నమాట. కదిలితే పన వెళ్ళిపోతుందన్నమాట. గంట రక్తం తెగిందన్నమాట. అట్లాగ అయిపోయిందన్నమాట. బండి వేసుకొని కదిలినప్పుడల్లా ఎన్నో తేళ్లు గుట్టేంత కదిలినా కొద్ది బండి కదిలితే అప్పుడు మోటార్లా 70 ఏళ్ళ కింద ఏమున్నాయనుకో 80 ఏళ్ళ కింద అట్లా అనుకున్నప్పుడు అయితే అందుకు ఎన్ని తేళ్లు కుట్టినాడు. బండి కదిలినా కొద్ది ప్రాణం వెళ్ళిపోయేంత కష్టమవుతుందన్నమాట. బాగా ఒరుతున్నాడు. ఏమని? అయ్యో భగవన్నాము రామ్ రామ్ కృష్ణ బాగా బాధపడుతున్నాడు. బుద్ధేశ్వరు అంటున్నాడు. మరి ఏమంటే నొప్పి పోతుందా? అది ఎప్పుడే మరి పట్నం పోదాము చికిత్స కంటే. అప్పుడు మూటలు అంత సులభంగా లేవు. ఎవరికన్నా ఉన్నాయో ఉంటే ఒక్కటి ఎప్పుడైనా దాకా వస్తాడు. మరి ఏం చేయాలి? ఇక్కడ ఎవడు ఇట్లా చికిత్స చేసేవాడు ఎవరు లేరైనా ఈ గ్రామంలో ఉండే మంగళలు వాళ్ళు వీళ్ళు వచ్చి ఇందుమూలి పుచ్చాకు మన్నో మశానో పసుపు ఉప్పు వేసి కడతారనమాట. వాళ్ళకి ఏం తెలుస్తుంది? అయ్యో ఇట్లా ఏదైనా చీరి ఇట్లా మంచిగా చేస్తే బాగుండు అంటే అటువంటి శస్త్రచికిత్స చేసేవాళ్ళు కూడా లేరనమాట. చేయించుకుంటే దెబ్బలంతరు గుచ్చితే ఎట్లా పాడవుతుంది? దొడ్డు గుచ్చితే చాలా బాధపడుతున్నాడు అనుకుంటున్నాను అనమాట. స్వామి రామా నరక బాధ అంటే ఇట్లనే ఉంటుందా ఏంది అనుకుంటున్నాడు. నరక బాధ అంటే ఇట్లనే ఉంటుందా ఏంది? పాండురంగా కృష్ణ భగవన్నామం తప్ప ఇక చేసేది ఏమి లేదని ఇట్లా బాధపడుతూ ఎవరితో మాట్లాడకుండా రామా కృష్ణ ఇది నరకం ఎట్లా ఏం చేయదు అని మాట్లాడకుండా 1 నెల దాకా అట్టనే అది మందు ఇష్టుడు గది ముందు ఎదు ములుపు చాకో ఏ ఆకో పెట్టడం 1 నెల దాకా బ్రహ్మాండమైన బాధపడ్డాడు అనుకున్నాడు. నరకం అంటే ఇదేనా? మీరు కూడా తెలుసుకోండి. ఒక కష్టానికి గిట్లుంటుంది. చేసిన పాప పనులకు మళ్ళీ సత్సంగం చెప్పండి. ఆ తర్వాత అట్లా బాధపడుతున్నాడు అనమాట. అట్లయినా విశేషంగా భగవత్ చింతనలో ఉన్నావు. రామకృష్ణ ఏమన్నా చెయ్యి, నువ్వు ఎట్టనే చేయి అనుకున్నాడు అనమాట. ఇప్పుడు నేనున్నాడు ఇప్పటికీ నారాయణ గారు 30 సంవత్సరములు 30 ఏళ్ళు అయింది ఇప్పుడు ఆయన ఈ వయసులో. ఇప్పటిదాకా రామోపాసన చేసిన వీరికి, రాముని ప్రేమించి ఉపాసన చేసేవాళ్ళు హఠాత్తుగా ఆయనకేమేం దొరికినా శ్రీకృష్ణు మీద ప్రేమ పడ్డదన్నమాట. అందరి దేవుళ్ళు ఒక్కటే కానీ ఆయనతో కాడిగా అట్లాగా ఆయనలా పడ్డదన్నమాట. రసపూర్ణ పవిత్రమకు శ్రీవారి భావం సౌధమున బలాత్కారంగా చేరుకుని కృష్ణు మీద ప్రేమ కుదిరిందన్నమాట. బాగా కృష్ణు యొక్క ప్రేమలో కూర్చోబడినట్టు అయిందన్నాడు మన మనసు. భక్తవత్సలం అనే వాని హృదయంలో విడువక చేపట్టు. కాబట్టి ఎవరి హృదయం ఎట్లు భగవాన్ చే గ్రహింపబడునో అతడే పరమ భాగవతుడు. భగవంతుడి కృప ఉండి మనం కొంచెం దేవుడు తీసుకుందామనే పూర్వజన్మ పుణ్యం ఉంటే మనం కొంచెం చేస్తే షడ్భీర్ మనుషయత్నానాం 6 ప్రయత్నం చేయాలి. ఆచుకోండి మీరు భగవంతుడి ముందు. షడ్భీర్ మనుషయత్నానాం సప్తమం దైవ చింతనం. 7వది భగవంతుడు చేస్తాడు. చేయడని కాదు 6 తీరైతే నువ్వు దండాడు భగవంతుడి కొరకు. నాకు నువ్వు తప్ప ఇంకోట్లేదు. 7వ ఎత్తున తను చేస్తాడు. అలాగే ఈయన కృష్ణ భక్తి ఉంది కాబట్టి బాగా బాధపడుతుండు కాబట్టి భాగవతాలు చెప్పినటువంటి స్వామి అట్లే గ్రహించను. కృష్ణ భక్తి కలిగిందన్నమాట. కృష్ణదేవుడు చేరుకున్నది మొదలు కృష్ణ భక్తి ఇచ్చాడు. ఇంకా ఆయన హృదయంలో కృష్ణది భావం వచ్చినప్పటి నుంచి కృష్ణ హృదయంలో ఉంటున్నాడు అనమాట. విచిత్రముగా కలిగినని అనేక సార్లు చెప్తుండే. నేను రామోపాసకుండా ఉండింటి ఎందుకో నాది ఆకర్షింపబడి కృష్ణుంది కైందని అనేక సార్లు వారే చెప్తుండేవాళ్ళనమాట. భగవత్ ప్రాప్తి వేదనలు మరియు అతివేగంగా సాగుతుండేను. నిజమునకు భగవానుడు ఒక్కొక్క సిద్ధిని చూపును ఎందుకు ఇస్తాడు? ఇంకా ముందు ముందు ఏమొస్తాయో అంతకు ముందే ఏం కష్టం వస్తుంది వీళ్ళకు భగవంతుడు ముందు ముందే చూస్తాడు, అవన్నీ ఇస్తాడనమాట. అరే నీకు ఇది అవసరం, ఇది ఉంచుకో, ఇప్పుడు నీకు ఇటువంటి స్థితి వస్తున్నదని భగవంతుడు కూడా ఆ భక్తుని యొక్క ఏం చేస్తాడు ఇక్కడే చూపిస్తాడు. భగవత్ ప్రాప్తిలో నీకు ఇవన్నీ అవసరం ఉంటాయి అని మొదలైతే అది రాకముందే లోక పావనమును మహిమను చూపుటకు సాధనలు మొదలే తెలుపుతాడన్నమాట భగవంతుడు. ఈ శ్రీవారత్న కాదు పరమ లాభము ఈశ్వర ప్రాప్తి రూపామృతమును సాధింపనిదే తన సాధనాభ్యాసమును సాధింపను. నాకు దేవుడు ప్రత్యక్షంగా తనువుగా కనపడేంత దూరం ఎన్నెన్నో నాకు సౌఖ్యాలు ఇవ్వని పరోపకారం ఏమన్నా చెయ్యని
కానీ నేను దీక్ష మాత్రం మరవను, సాధన విడిచిపెట్టను అనుకుంటున్నాడనమాట. ఏమిటయ్యా ఒకటి చేసేదంటే, ఒకసారి నారాయణ గారు బాధపడుతున్నారనమాట స్వామిని గురించి. స్వామిని గురించి బాధపడుతూ ఉన్నారన్నమాట. భగవంతుని గురించి ప్రేమగా నంద కిశోర నవనీత చోర నారాయణ హరిరా వీరా. హరి నంద కిశోర ఎంత సిల్కలు తిరగబడుతున్నారు, ఎప్పుడు నేర్చుకుంటారు మీరు అందరూ ఆడలు. నంద కిశోర నవనీత చోర నారాయణ హరిరా. పడుతూ ఉన్నాడన్నమాట. ఇప్పుడు రామభక్తుడు కృష్ణ భక్తి అయింది, అందుకొరికి చెప్తున్నా. నందకిశోర్ అందాకనే రామరావు అన్నాడు, ఇప్పుడు ఇలా ఉన్నాడు కాబట్టి అయిందనమాట. ఇట్లా అందా ప్రార్థన చేస్తున్నాడు అనమాట. రాత్రి పడుకున్నాడు, ఇట్లా నామ సంకీర్తనం చేస్తూ ఒక స్వప్నం వచ్చిందన్నమాట. ఏం స్వప్నం అది అంటే, ఉడియా బాబా అని ఒక బాబా మహాత్ముడు ఉన్నాడు. ఆయనే గొప్ప మహాత్ముడు. వీరికి ప్రకటమయ్యాను ఆ కళలో ఉడియా బాబా వచ్చాడనమాట. ఆయన ఎక్కడుంటాడో ఆయన స్థానం ఆ మహత్వం తెలియదు, కానీ టిబెత్ పర్వతాల్లో ఉంటాడని తెలిసిందన్నమాట. అట్టి మహాత్ముడు వారికి ఒకపడి, నారాయణ నీకు ముందు చాలా అవసరం పడుతుంది పని, దేవుడు గట్ల చేస్తాడు. ఏమయ్యా ఏం అవసరం పడుతుందంటే, ఈ జోలి ఇస్తున్నాను తీసుకో. జోలే ఏమిటి ఇదంటే, ఈ జోల ప్రభావితమై ఉన్నది, చాలా ప్రభావం ఉన్నది జోలిలో. ఈ జోలిలో ఏమిటంటే, ఏదైతే ఉన్నదో అది తీసి నాకు వస్తుంది. జోలిస్తున్నాను, ఇంతమంది ఖర్చు పెడతావు, మనం ఎట్లా చేస్తావు, ఎక్కడ చేస్తావు, ఏమైతావు, ఈ జోలి తీసుకో అలా నేను ఏమేసిన చెప్తాను, ఇది తీసుకో అలాగే తీసి నాకు కొద్ది వచ్చేస్తా అని చెప్పారన్నమాట. దీనిలో ₹1 ఉన్నది, ఒక కొత్త బట్ట ఉన్నదన్నమాట, ఒక్క పిడికెడని బియ్యం ఉన్నాయి. నువ్వు ఎంతన్నది, మళ్ళీ ఎప్పటికి పిడికెడు బియ్యము, గజం బట్ట, ఆ తర్వాత ఇంకోటి ఏదంటే ₹1 ఉంటుంది అని చెప్పాడు. ఎందుకంటే ఇది ఖర్చుకు లేవు కదా, ఎక్కడ చేస్తాడు, భక్తుని గట్ట కాపాడతాడు దేవుడు అన్నమాట. అవసరం కాదు, వసగుతున్నాను.
నువ్వు జోలే వాళ్ళకి ఇయ్యకు, వాళ్ళు వీళ్ళు అడిగితే నీ కొరకే తెచ్చినాను, అది పడుతుంది, తెచ్చినాను అక్షయ ఘట, అక్షయ జోలే, ఏంటి దీని పేరు ఎందరికైనా అక్షయ కపాలం అనమాట, జోలే తెచ్చినాను. మీ దగ్గర తెస్తే మనిషి అందరు చేయబెట్టి తీసుకుంటారు మీరు, కానీ కథ చెప్పేందుకు దొరుకుతారేమో అని ఆయన వెళ్ళిపోయినాడు అనమాట. ఆయన చెప్పి జోలే ఇచ్చిపోయినాడు అనమాట. నగ్గినిచ్చింది అనుకునేది మీరు. ఆ తర్వాత నారాయణ గారి వద్దకి అది వచ్చుడే అసలు లేదు, ఇద్దరు వచ్చిందనమాట. అయ్యా నాకు స్నానం చేద్దామంటే బట్టలేదు, అట్టడా చేయి పెట్టాడు, ఇదిగో ఇచ్చేసాడు అనమాట. అది తీసుకున్నాడమ్మా. అయ్యా నాకు కష్టమున్న సంసారం, పైసలు లేవు, తీశాడు. రూపాయలు ఉంది కదా, ఎన్ని మాటలు తీవు ఊటట్టు అవి ఉంటేనే ఉంటాయన్నమాట, ఇచ్చినాడనమాట. ఇట్లాగా తీసి ఇచ్చినా కొద్ది అట్లనే ఉంటాయి. అక్షయ ఘట జోలినాయ దాని పేరు. కాబట్టి నాకు కొద్దిగా డబ్బు కావాలి, అది కావాలి, బట్ట కావాలి, రూపాయలు కావాలి, బియ్యం కావాలని ఈ విధంగా అందరూ ఎగబడుతున్నారన్నమాట. ఇచ్చినాడనమాట, అలా ఉంటున్నాయన్నమాట. ఇట్లా అనుకున్నానమాట. అక్షయమైన వస్తువులు అయితే వస్తున్నా కానీ మహాత్ముని సత్యతను చాలా, మహాత్ముడు నాకు ఇచ్చిపోయింది సత్యం మంచిగా అన్నట్టు, కానీ మంచిగుంది కానీ ఏమిటి ఆనందపడుతూ కొంత సమయం నాకు మేలు కలిపి కళలోనే ఇస్తుంది. ఇంకా అప్పుడు తెలివికి వచ్చిందన్నమాట. ఓహోహో ఇది మంచిగానే ఉన్నది అనుకున్నాను తెలుసుకొని. ఆ తర్వాత ముందు పారమార్థ సంపాదనకు స్వామివారు సేవ చేయుటకు, పారమార్థ సంపాదనకు ఆ భక్తిని సంపాదించుకోవాలి, అందరికి మేం చేసే భావం కొరకు మురుగుంపజేస్తావా నువ్వు? నాకొద్దు, ఎందుకంటే మీ ఆత్మహోలో పడిపోతాను, ప్రఖ్యాతి వస్తుంది, ఈయన మంచివాడు, ఇట్లంటైంది అట్లంటైంది అనే భావలో పడతాది. నువ్వు నన్ను ఏదో ఒక కొత్త వస్తువులు ఇచ్చి ఆ తర్వాత నన్ను అదిక్కుపోయడానికి చేస్తున్నావా, ఎందరికైనా మురికింపజేస్తున్నావు. భగవానుడా, ఓ మహాత్ముడా, ఎందుకెరికైనా తల్లి ఓడిలో పిల్ల పడుకుంటే తల్లి ఏం చేస్తారికైనా, తల్లి ఏం చేస్తుంది, పిల్ల ఏం చేస్తుంది, పని నిద్రొచ్చినప్పుడు ఆట వస్తువులని పిడికిరి అవేంటో అవన్నీ పాడేస్తుంది, నిద్రపోతే ఆయన్ని పడేస్తుంది అన్నమాట. ఆ తర్వాత తల్లి కొరకు ఎత్తి పడి ఏడుస్తుంది అన్నమాట. కొంచెంసేపు తల్లి జాతికి రాగానే చేతులు పట్టుకున్న పిడికిలి అటువంటి వస్తువులని ఆడ వారేస్తాది, ఏడుస్తుంది అన్నమాట. అట్లాగే నాకు ఆట వస్తువులాగా ఈ బియ్యము, రూపాయలు, బట్టలు ఇచ్చి నన్నేదో ఖ్యాతికి తీసుకొచ్చి నీవు మంచిగా పురుషత్తుడు ఉందామనుకుంటున్నావా? అట్లా నాకు కాదు, నాకేం పట్టది, నువ్వు చేసిన పని మంచిదే. కాబట్టి అక్షయ ఇచ్చింది చాలా మంచిదే. ఈ విచిత్ర వస్తువు ఇచ్చి నన్ను దైవం నుంచి కొంచెం దూరం చేద్దామనుకుంటున్నావా? అట్లా నాకు మంచిది ఇష్టమన్న కాబట్టి నాకేం పట్టది అనే భావంతో జగత్ప్రభుని గురించి భజన సాగిస్తున్నాడన్నమాట. శ్రీకృష్ణ గోవింద హరే మురారి, భగవన్నామం చేసుకుంటూ ఉన్నారన్నమాట. ఇప్పుడు కొంతసేపటి దాకా అంటే కథ కదా, అన్ని విధాలు ఉంటాయన్నమాట.
మహావాక్యోపదేశం అన్నమాట. ఏదో గంభీరంగా ఉండేటువంటి అటువంటి మహావాక్యాలు కూడా ఉపదేశం కొరకు వచ్చారన్నమాట. ఇప్పటికే నారాయణ గారి దగ్గరికి అనేక నూరుల మంది అయ్యా వస్తున్నారన్నమాట. జపం చేయమని చుట్టుముట్టడిస్తున్నారన్నమాట. జనం ఉపదేశం ఇమ్మని ఈ నారాయణ గారి దగ్గరికి వస్తున్నారన్నమాట. అఖండ గౌరవ సన్మానాలు జరుగుతున్నాయన్నమాట. స్వామి అంటే మంచివాడు, గొప్పవాడు అని సన్మానం గౌరవాలను వస్తున్నాయన్నమాట. ఆ సన్మాన గౌరవాలు ఆ నారాయణ గారు తొలతూగుతున్నారు. అంటే గంట అందరూ వస్తున్నారు, గౌరవిస్తున్నారు అన్నమాట. కానీ వీరి దృష్టి ఏమాత్రం గౌరవ సన్మానం మీద లేదు. భక్తుడయ్యే లక్షణాలు చెప్తున్నాడు. ఎవరెంత గౌరవించినా నా ఆత్మని, నా భగవద్భక్తి ఎంతుంది,